మావ మన మంచు విష్ణు నా కన్నప్ప మూవీ రివ్యూ ఎలా ఉంది ఇప్పుడు చూసేద్దాం మావా. బై చెప్పావా దానికోసం వెయిటింగ్ ఇక్కడ. మావ కన్నప్ప మూవీ రిలీజ్ అవ్వకముందు తెగ ట్రోల్ చేశారు మావ. అందులోని మన మంచు విష్ణు ఈ డైలాగ్ అయితే ఇంకా ట్రోల్ చేశారు. శివయ్య అని పిలిస్తే శివుడు రాని చెప్పిన మన మంచు మనోజ్ అన్న ఇప్పుడు ఫస్ట్ రివ్యూ అయితే అతనే ఇచ్చారు మావ. సినిమా ఆ రేంజ్ లో ఉంది. ఏంటి కాదు ముందు పాయింట్ కి రా. చెప్తున్నా మావ, అదే వస్తున్నా పాయింట్ గా వస్తున్నా మావ. ఈ సినిమాతో అయితే మన మంచు విష్ణు అన్న మంచి హిట్ అయితే కొట్టేశాడు మావ. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత మంచి సాలిడ్ కంబ్యాక్ తో అయితే వచ్చాడు మావ. అండ్ అలాగే ఇంకా సినిమా గురించి పాజిటివ్స్ కోసం చెప్పుకోవాలనుకుంటే మావ, మెయిన్ గా వచ్చేసి మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా హైలైట్ గా వచ్చింది సినిమా మొత్తానికి. ఇంకా ఒక్కొక్క క్యారెక్టర్ కి ఇచ్చిన ఎలివేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. మేము గూస్ బంప్స్ తెప్పించి ఒక్కొక్క క్యారెక్టర్ వచ్చిన ఎలివేషన్స్ కన్నా వెనకాల వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రడక్షన్ తో ఇంకా స్టోరీ అయితే అలాగే డీసెంట్ గా అయితే ఉంది మా ఫస్ట్ హాఫ్ అయితే. ఇంకా సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే మన ప్రభాస్ అన్న రుద్ర క్యారెక్టర్ తో ఇచ్చిన ఎంట్రీ అయితే గూస్ బంప్స్ తెప్పించింది మావా. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆ లెవెల్లో ఉంది. అలాగే సినిమాలో విఎఫ్ఎక్స్ అయితే టాప్ లెవెల్ అయితే ఉన్నాయి మావా. మరి మనం మంచి యాక్టింగ్ ఎలా ఉంది మావా, అసలు చెప్పలేదు దానికోసం. చెప్తున్నా మావా, అదే చెప్తున్నా మావా. ఈ సినిమాలో అందరూ టాప్ యాక్టర్స్ చేయడం వల్ల ఎవరు యాక్టింగ్ అయితే తీసుకోలేరు మావా. అందరూ ఎవరు యాక్టింగ్ ఎవరి క్యారెక్టర్ ఎవరు తగ్గట్టు న్యాయం అయితే చేశారు మావా. మనం ఎంతగానో ట్రోలింగ్ చేస్తున్నా మన మంచు విష్ణును కూడా ఇది సినిమాలో అయితే యాక్టింగ్ ఎర్రగా తీసాడు మావా. అసలు మనకు మంచు విష్ణుని కనిపించాడు, క్యారెక్టరైజేషన్ అలా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఆ విధంగా చేసాడు యాక్టింగ్ అయితే. కానీ సినిమాకి మాత్రం ఫుల్ హైప్ వచ్చింది అయితే సెకండ్ హాఫ్ ఏమో. సెకండ్ హాఫ్ లో మన ప్రభాస్ అనే ఇంటి దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఇంకా సినిమా మొత్తం హైప్, ఫుల్ హైప్ తోనే ఉంటుంది. సినిమాకి అన్నిటికన్నా మెయిన్ పాజిటివ్ వచ్చేసి క్లైమాక్స్ మావా. క్లైమాక్స్ లోని మంచు విష్ణు అన్న ఇంకా ప్రభాస్ అన్న కలిసి చేసిన ఒక కాంబినేషన్ సీన్ లో అయితే మనం చాలా ఎమోషనల్ అయితే అవుతాం మావా. క్లైమాక్స్ సీన్ సినిమా మొత్తానికి మెయిన్ పాజిటివ్ మావా. ఇంకా నెగిటివ్స్ కోసం చూసుకుంటే మావా, మెయిన్ వచ్చేసి సాంగ్స్ మావా. సాంగ్స్ అన్ని అసలు ఒక టైమింగ్ లో వచ్చినట్టు మనకైతే అనిపించదు. ఇంకా అలాగే ఈ సినిమాలో కొంచెం హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్ కూడా ఎక్కువైనట్టు అనిపిస్తుంది. అండ్ అలాగే ఇంకా ఫస్ట్ హాఫ్ లో అయితే కొంచెం అక్కడక్కడ లాగ్ పోర్షన్స్ అయితే అనిపిస్తాయి మావా. ఓవరాల్ గా సినిమా అయితే మంచి బ్లాక్ బస్టర్ మావా. నాకు డౌట్, నువ్వు అసలు నిజంగా నీ సినిమా చూసావా? నిజంగా చూసే చెప్తున్నా మావా. అంతేలే మావా, ఫ్రెండ్ అంటారు కనీసం ఫ్రెండ్ మాత్రం పిల్లల సినిమాకి. సర్లే మావా, ఏడవక మళ్ళీ వెళ్దాం మావా. మొత్తానికి సినిమా అయితే మళ్ళీ 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 చూసేలా ఆ రేంజ్ లో అయితే ఉంది మావా. మంచి బ్లాక్ బస్టర్ గా అయితే. హలో మామాస్, మా మావ చెప్పాడు నేను చెప్పానని కాకుండా మీరు వెళ్ళి చూసి మీకు ఏమనిపించిందో కామెంట్స్ అయితే చెప్పండి మావా. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మావా.